నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశంపైన షమీమ్ అఖ్తర్ డెడికేటెడ్ కమిషన్ కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో ఏబీసీ అని 3 గ్రూప్‌లుగా విభజించి దాంట్లో ఏ గ్రూప్‌కి సంబంధించి 1% అండ్ బికి సంబంధించి 9 అండ్ సికి సంబంధించి 6, 5% ఈ విధంగా చేసిర్రు. అయితే దీంట్లో ఇంకా చాలా తప్పులున్నాయి. లేకుంటే దీంట్లో కొన్ని సవరణలు కొన్ని చేంజెస్ చేయండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు రీసెంట్‌గా షమీమ్ అఖ్తర్ గారికి ఇంకోసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదో పక్కన అయితే ఇంకో పక్కన ఇటు మాల సామాజిక వర్గం అందరూ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి ఉపకులాలుగా ఏవైతున్నాయో అంటే దాని సబ్ కేటగిరీ, సబ్ క్యాస్ట్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా మేము మాలలతో ఉండము అని చెప్పి కూడా కంటిన్యూగా ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి మనం చూసినాం. అయితే మాట్లాడితే వీటన్నిటిపైన అంటే ఒక్కసారి కమిషన్ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత సో మళ్ళీ దాంట్లో ఏమైనా చేంజెస్ చేసే వెసులుబాటు ఉంటదా లేదా అని చెప్పేసి ఎందుకంటే లా పరంగా కాబట్టి. సో ఇంకో వైపు చూసుకుంటే ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉంది. అసలు ఏంది కారణం? సో మాట్లాడదాం వీటన్నిటి గురించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్‌గా సార్ ఏబీసీ అని చెప్పేసి 3 ఎస్సీ వర్గీకరణ ఏబీసీ అని 3 కేటగిరీలు చేసారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు అది చేసినప్పటి నుంచి మనం మాట్లాడలేదు, దీని గురించి చెప్పలేదు కాబట్టి. సో ఏబీసీగా ఫస్ట్ ఎట్లా చూస్తున్నారు సార్ దీన్ని మీరు? అంటే ఇప్పుడు జనాభా దామాష పద్ధతిలో అయితే కరెక్ట్‌గా సెట్ అయిందమ్మా. అది 2011 జనాభా లెక్కల ప్రకారంగా. 2000 జనాభా లెక్కల ప్రకారంగా అయితే మనము స్పష్టంగా ఆ ఏబీసీ అనే దాంట్లో కరెక్ట్‌గా సెట్ అయిపోయింది అది. ఓకే. దాంట్లో ఎవరికీ అన్యాయం జరగలేదు. ఎవరికీ లాభం ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. ఓకే. కాబట్టి జనాభా దామాష పద్ధతిలో ఏబీసీ చేసినప్పుడు ఇంకా వీళ్ళకి తక్కువైంది, వాళ్ళకి ఎక్కువైంది అని చెప్పేసి ఈ వర్గీకరణ ఇప్పుడు మన మందకృష్ణ అన్న గాని మిగతా వాళ్ళు కానీ అంటున్నారు కదా. అయితే ఏంటంటే ఉపవర్గీకరణ ఉప కులాలకు వాళ్ళ అంటే కొన్ని కులాలు ఒక గ్రూప్ లో, కొన్ని కులాలు ఒక గ్రూప్ లో కలపడం వేరు. జనాభా దామాష పద్ధతిలో వాళ్ళ పర్సెంటేజ్ ఇవ్వడం వేరు. కానీ సుప్రీంకోర్టు జనాభా దామాషా ప్రకారం కాకుండా సో సోషియో ఎకనామిక్ అంటే ఎవరైతే అత్యంత వెనుకబడ్డారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కదా సార్. అట్లనే ఇవ్వాలి. యాక్చువల్ గా అట్లనే ఇవ్వాలి. జనాభా దామాష పద్ధతిలో కాకుండా అట్లనే ఇవ్వాలా. కాకపోతే జనాభా దామాషతో పాటు ఇవి చూడు మనది. ఓకే. సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ తో పాటు ఫస్ట్ తర్వాత జనాభాను కూడా బేస్ చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే మనం సెన్సస్ తీసుకునేది 2011 జనాభా లెక్కలు. జనాభా లెక్కలు అంటే ఇప్పుడు షెడ్యూల్ కులాలు అనేటివి అసలు 1130 కులాలు దేశంలో ఒకటే. ఇక్కడ 59 కులాలు ఒకటే. కాకపోతే దాంట్లో కొంతమంది ఎక్కువ లబ్ధి పొందిన, కొంతమంది తక్కువ. కారణాలు వేరు. కారణాలు దాంట్లో మందకృష్ణ గారు ఆరోపిస్తున్నట్టు మాలలు కాదు, లేదంటే మాదిగలు కాదు, కులాలు కాదు. అంత పాలకులు చేయాల్సిన పని పాలకులు చేయకుండా వీళ్ళు కొట్లాడుకునే విధంగా తయారైంది అది. అయితే సుప్రీంకోర్టు చెప్పినట్టు సోషియో ఎకనామిక్ గా చేయలేము కాబట్టి సో సుప్రీంకోర్టు కొట్టేసే వెసులుబాటు ఉంటుంది. అండ్ అలాగే మాలా సామాజికకు సంబంధించి కొంతమంది డింగంబర్ కామ్లే కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, మరోసారి ఎట్లా మీ కొట్టిచ్చేస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి మెయిన్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు. ఇందులో 2000 జనాభా దామాష ప్రకారం ఏం చెప్తారు అసలు ఏంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. అంటే దిగంబర్ కాంబ్లే మాటలు చెప్పినంత మాత్రాన సుప్రీంకోర్టు కొట్టేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఏమని రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చింది. కాబట్టి రాష్ట్రాలు ఒకసారి చేసుకునే అధికారం ఇచ్చినప్పుడు తప్పప్పులు ఏమన్నట్టు సరి చేయమంటే తప్ప కొట్టేది. కోర్టు కొట్టేది. గతంలో కొట్టేసింది. కారణం ఏంటి? 341 అనే దాన్ని సవరించమని చెప్పి చట్టం చెప్పింది. అట్లాగే జాతీయ కమిషన్ అనుమతి తీసుకోకుండా చేసిందనే దాని మీద చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా జాతీయ కమిషన్ తీసుకోలేదు, అవసరం లేదు కదా. ఇప్పుడు ఎందుకు సుప్రీం కోర్టు చెప్పింది జాతీయ కమిషన్ అనుమతి అవసరం లేదు. ఆర్టికల్ 15(4) అండ్ 16(4) ప్రకారంగా బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో దాన్ని రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది. అసలు యాక్చువల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో కూడా పని లేదు నా దృష్టిలో. నేను మొదటి చెప్తున్నది ఏంటంటే 341 కు సంబంధం పెడితే తప్ప సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. 341 మరి కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సో చేయలేదు, బీజేపీ చేయలేదు. సో రాష్ట్రాలకు అధికారము 341 తో సంబంధం లేకుండా రాష్ట్రాలకు అధికారం అంటే అది సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరమే లేదు. దాంట్లో చెప్పింది, అయిపోయింది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. సో అన్నాక ఇవాళ జరిగిన నష్టం ఏం లేదు అందులో పెద్దగా. అంటే వాళ్ళు జనాభా లెక్కల ప్రకారంగా కనుక మనం చూసుకుంటే గ్రూప్ 1 ఏదైతే ఉందో వాళ్ళ జనాభా ఎంత? 1,71,625 ఇంటూ 15%. దాంట్లో ఎంత వస్తుందంటే 0.434 వస్తుంది. అంటే 0.5 తీసుకున్నారు, అంటే 1% తీసుకున్నారు. గ్రూప్ 2 32,74,377 అంటే వాళ్ళు ఇచ్చిన షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన పాపులేషన్ ప్రకారం చెప్తున్నా. దాని ప్రకారం చూసుకుంటే 9.41 వచ్చింది, 9 ఇచ్చారు. సో అట్లాగే గ్రూప్ 3 వాళ్ళ జనాభా ప్రకారంగా 1,77,682
మొత్తానికైతే 15% వేసుకుంటే 5.09 వచ్చింది. ఓకే. 5%. వాళ్ళకి 5% ఇచ్చారు. హ్మ్. అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే తప్పు కాదు ఇది. హ్మ్. కాకపోతే ఏంటంటే గ్రూపింగ్‌లో తప్పు ఉంది. ఓకే. గ్రూపింగ్‌లో తప్పు ఎట్లా ఉందంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంతకుముందున్న ఎవరైతే థర్డ్ గ్రూప్‌లో అంటే ఎస్‌సి గ్రూప్‌లో ఉన్న వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు హుహు. కొంత డెవలప్ అయిన వాళ్ళని తీసుకుపోయి ఏ గ్రూప్‌లో పడేశారు. హుహు. అదేమో ఎలాంటోళ్ళు? మొత్తం ఏ గ్రూప్ ఏముంది అంటే గ్రూప్ అనేటిదంటే టోటల్ నెగ్లెక్టెడ్ క్యాస్ట్ గదా! ఓకే. ఆ! సో, మన్నే అండ్ మందకృష్ణ అన్న చెప్పినట్టుగా హ్మ్. మన్నే, పంబాల ఇద్దరు గూడా అంతకుముందు సి గ్రూప్‌లో ఉన్నోళ్ళని హ్మ్. వాళ్ళు తీసుకుపోయి అందులో పెట్టారు. అది ఇవ్వాలి. తప్పది. ఓకే. ఒకటి. రెండోదేంటంటే అయితే అంటే పంబాల జాతి వాళ్ళు అలాంటి వాళ్ళు డెవలప్ అయ్యి ఉన్నారా సార్ వాళ్ళు? వాళ్ళు అంటే డెవలప్ అయినరు. ఓకే. ఎందుకంటే వాళ్ళ మొత్తం ఓవరాల్ జనాభా తీసుకున్నా గూడా నీకు 40,000, 48,000 అంతకంటే ఎక్కువ లేదు. ఓకే. సో, ఆ జనాభా ఇప్పటికి మీరు ఆ లెక్కలేసుకుంటే ప్రతి ఊర్లో మన్నే క్యాస్టు ఆ! మీరు తీసుకోండి చాలా మంది డెవలప్ అయ్యిండ్రు. ఇప్పుడు ఓకే. గద్దర్ గారి కులం గాని, హ్మ్. మల్లెపల్లి గాని, హ్మ్. ఇప్పుడు ఎవరైతే కొంత అంతో ఇంతో డెవలప్ అయినరో వాళ్ళంతా మన్నోళ్ళే. ఓకే. ఆ! సో, అట్లాగే ఇప్పుడు పంబాల క్యాస్ట్‌లోకొచ్చేసరికి గంట చక్రపాణి గాని, ఆ! బయ మన చాలా మంది ఇంకా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే గంట చక్రపాణి ఒక్కోళ్ళే ఉన్నారు. అంటే ఆయనని తీసుకొని మమ్మల్ని చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పంబాల జాతికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రెస్ మీట్‌లో కూడా వాళ్ళు కూడా పెట్టారు. ఇట్లా అంటే ఇప్పుడు మందకృష్ణ అన్న ఒక్క పర్సన్ తీసుకొని కంప్లీట్ జాతికి డెవలప్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదు. అదైతే వాస్తవమే. ఆ! నేనేమంటానంటే కాకపోతే పర్సెంటేజ్ చూసుకుంటే, రిప్రజెంటేషన్ చూసుకుంటే ఎక్కువ లాభమే జరిగింది. హ్మ్. అనే దాంట్లో కొంత మనకు లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది. ఓకే. సో, కాబట్టి అంతకుముందు డెవలప్ అయిందనే కదా సి గ్రూప్‌లో ఉంచిన వాళ్ళని. హ్మ్. ఇప్పుడు అంతకుముందు జస్టిస్ రామచంద్రారావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఏంది వాళ్ళని సి గ్రూప్‌లో పెట్టాడు. ఓకే. ఆ! అంటే అంతో ఇంతో డెవలప్ అయినట్టే కదా అర్థం. హ్మ్. సో, కాబట్టి అంతో ఇంతో డెవలప్ అయిన వాళ్ళని తీసుకొచ్చి అస్సలు డెవలప్ కాని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎట్లా పెడతారు? హ్మ్. అసలే డెవలప్ కాని కులాలు కొన్ని ఉన్నాయి. హ్మ్. అప్పుడు ఎవరైతే పాకి, డోబి అట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయి కదా! హ్మ్. పాపం వాళ్ళంతా వాళ్ళతో వీళ్ళని ఎట్లా పెడతారు? హ్మ్. హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మరీ బాగా వెనకబడ్డ వాళ్ళతోని మా బలవంతులను మన రిజర్వేషన్‌ల పాలిసీ అది కదా! ఓకే. బలహీనంతోని బలవంతంని పోటీ పెట్టొద్దు కదా! హ్మ్. సో, అదే జరిగిందక్కడ ఓకే. గ్రూపింగ్‌ల. ఓకే. సో, ఆ రకమైన గ్రూపింగ్‌లో తప్పు జరిగింది కాబట్టి సరి చేయమన్నారు ఒకటి. హ్మ్. దాంట్లో తప్పేం కాదు. ఇప్పుడు హ్మ్. మందకృష్ణన్న గ్రూపింగ్ సరి చేయమనడం తప్పు కాదు. ఓకే. తర్వాత నేతకాని వాళ్ళు మాలల్లో కాకుండా హ్మ్. మేము ఉండము. మాలలు మాతో బాగా హ్మ్. మా లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి మేము పోటీ పడలేమని చెప్తున్నారు. సరే వాళ్ళకు గ్రూప్ పెట్టండి. హ్మ్. గ్రూప్ 4 పెట్టండి తప్పేం లేదు. హ్మ్. కానీ కాకపోతే విభజన చేయాలి కదా మళ్ళా. ఇప్పుడు 5%ను 1% తగ్గిస్తే హ్మ్. మళ్ళా 4కొచ్చేస్తది వీళ్ళది. అవును. అవునా? అవును. సో, కాబట్టి ఇప్పుడు మందకృష్ణ గారి లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 15%ను మనం విభజించాలి. అవును. అంతకంటే పెంచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎందుకు లేదంటే ఇప్పుడు ఆ జనాభా లెక్కల ప్రకారం నేను ఇప్పుడు చెప్పినా కదా! హ్మ్. కరెక్ట్‌గా వాళ్ళు పంచారప్పుడు. హ్మ్. సో, 2011 జనాభా లెక్కల ప్రకారంగా 15% పంచాలంటే ఇంతకంటే ఎక్కువ రాదు. సో, మాదిగ ఉపకులాలకి సెపరేట్‌గా ఒక గ్రూప్ ఇయ్యాలంటే 1% ఉంటది. హ్మ్. మాదిగలకు సెపరేటు. హ్మ్. ఆ! హ్మ్. తర్వాత మాలా ఉపకులాలకి ఒక అంటే 1% ఇయ్యాలి. ఓకే. ఆ! తర్వాత మాలలకు సెపరేటు. హ్మ్. అంటే అర్థమేంది? 4% మాలలకి ఇచ్చేస్తే, హ్మ్. ఒక పర్సెంట్ వాళ్ళకి పోతది. ఓకే. ఉపకులాలకు పోతది. ఓకే. ఆ! అట్లనే మాదిగలకు 8% ఇస్తే, ఒక 1% పర్సెంట్ ఉపకులాలకు ఓకే. పోతది. ఆ! అంటే మళ్ళీ తగ్గుతుంది. 9% కాస్త 8% అయితది అవును. మాదిగలకి. అవును. మరి ఇప్పటికే 9కే నువ్వు అనుమతిస్తలేవు. 11 కావాలంటున్నావు. అదే అంటుర్రు మళ్ళ ఇంగ మందకృష్ణ గారు. ఇప్పుడు 9కే మీరు 9 ఒప్పుకోవట్లేదు. మరి 8కి పడిపోతావు కదా! హ్మ్. నువ్వు చెప్తున్న లెక్కల ప్రకారంగా. హ్మ్. మరి 8 పడిపోయినప్పుడు మాదిగలకు అన్యాయం జరిగినట్టే కదా! హ్మ్. అంతే కదా! నువ్వు హ్మ్. అంటే నీ లెక్క ప్రకారం హ్మ్. చూసుకుంటే. హ్మ్. మరి అటువంటప్పుడు మరి 8కి నువ్వు సెట్ అయితావా? నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. 11 కావాలంటున్నావు. నువ్వు ఒక్కనివే 11 తీసుకుంటే హ్మ్. మరి మిగతా వాళ్ళేం కావాలి? హ్మ్. కాబట్టి ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం సెట్ కావాలి. ఎందుకంటే ఇది 100కి 100% అనేది రాదు. ఏ హ్మ్. కులానికి రాదు. హ్మ్. ప్రపోర్షనేటే. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ తప్ప 100కి 100% మాదిగలందరికీ అవకాశాలు రావాలంటే కుదరదు కదా! హ్మ్. దాంట్లో దాంట్లో ఏదైతే ఉందో ప్రతిభావంతులకే వచ్చేస్తది. ఓకే. దాంట్లో ఎగ్జామ్ పాస్ చేయనోడికే వస్తది. అంతేగాని అందరు మాదిగలందరూ చదువుకుని డిగ్రీ పాస్ అయిన అందరికి ఉద్యోగం రావాలంటే రాదు కదా! హ్మ్. సో, కాబట్టి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప టోటల్ అబ్సల్యూట్‌గా అన్ని కులాలకు న్యాయం జరగాలన్నట్టుగా మనం చేయలేము. కాకపోతే గ్రూపింగ్‌లో కొంత ఆ కులాలని అంటే నేత కాని కులాలు కొంచెం హ్మ్. మాలల తర్వాత పెద్ద కులం కాబట్టి ఒక 4 గ్రూప్ చేసేసి హ్మ్. దాంట్లో ఒకటి తగ్గియచ్చు. కానీ ఇప్పటికే నన్నడిగితే ఇప్పుడు ఈ మాలలు తిన్నారు లేదంటే మాదిగలు తిన్నారని ఇప్పటికే వస్తుంది. హ్మ్. ఏది ఉపకులాలు గూడా. అవును. మాయి తిన్నారని చెప్పి మాదిగ ఉపకులాలు అంటున్నాయి. హ్మ్. మాయి తిన్నారని మాలలు అదే ఉపకులాలు అంటున్నాయి. ఉపకులాలకు సంబంధించి ఒకతను కూడా నాకు ఒక కమెంట్ పెట్టిండు. అన్న మీరు కంపల్సరీ క్వెషన్ అడగండి అని చెప్పేసి అడిగారు. సో, అది కూడా అడుగుతా. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే నేతకానికి సంబంధించిన కుటుంబాలు ఎవరు కూడా డెవలప్ కాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇంతకుముందు మళ్ళీ అదే మాట గంటా లే చక్రపాణి కా కా నేత కాని కాలేదంటలేను నేను. హ్మ్. అయిండ్రు. ఆ! కాకపోతే వాళ్ళేమంటున్నారంటే,
మేము మాలలంతా పోటీ పడలేము, మేము కొంత అంటే ఊర్లలో ఉన్నోళ్ళము, అంటే మా ఎక్కువ ఆదివాసీ ఏరియాలలో మా బతుకులు ఉన్నాయి. అయితే ఇది పంబాలకు సంబంధించి గంటా చక్రపాణి గారు ఒక్కోలే సిటీకి వచ్చి డెవలప్ అయ్యారు. సో మేము ఊర్లో ఉన్నోళ్ళం మేము కూడా డెవలప్ కాలేము అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా చెప్పారు కదా సార్. అదే అందుకే నేను ఏమంటానంటే ఈవెన్ మాదిగలలో కూడా అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు తీసుకోండి, ఓకే. మాదిగలలో ఎంతమంది డెవలప్ అయ్యారు అవును అనుకుందాం, లెక్క ఇద్దాం. ఈవెన్ మాలలలో కూడా 100% డెవలప్ అయ్యారా? అదే అది కూడా కాలేదు కదా. అవును. కాబట్టి నేనేమంటానంటే కొంత బెనిఫిట్ కావచ్చు, అది కూడా కారణాలు వేరు. ఇప్పుడు అందుకే ఏ కారణాల చేత మాలలు డెవలప్ అయ్యారు, నేను గతంలో కూడా చెప్పిన మీ ఇంటర్వ్యూలోనే, మాలలు డెవలప్ అవ్వడానికి వృత్తి లేదు, అవును ఏదో ఒక వృత్తిని ఎన్నుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళ నాన్నలు కానీ నేరడి గానులుగా ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అక్కడిక్కడ పనిచేసి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ అయితే అక్కడ పిల్లల్ని పెట్టుకోవడం మొదలు పెట్టారు. అవును అట్లా వచ్చారు వాళ్ళు. ఓకే. అంతేగాని ఇప్పుడు వృత్తి మాదిగలకు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పులు కుట్టుకునే అటు తోల పరిశ్రమలో పనిచేసుకునే పరిస్థితి ఉంది. అవును. సో అట్లా వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. చదువు మీద కానీ ఉద్యోగాల మీద కానీ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేదు వాళ్ళు. సో కాబట్టి కారణాలు వేరు కదా. ఇప్పుడు మాదిగలు మాలల వల్లనే వెనకబడ్డారు అనడానికి తప్ప అంటున్నాను, అది కారణం కాదు. సో ఇవన్నీ ఒక్కో వైపు పెడితే సార్, మళ్ళీ ఇంకో ఇదే ఉప కులాలకు సంబంధించి సబ్ క్యాస్ట్లు ఏవైతే వాళ్ళందరూ ఇంకో వాదన ఏమనిపిస్తుంటే, అసలు ఇది మీరు తిన్నారు మేము తిన్నారు అని చెప్పడం ఏంది బాబు, గమ్మున మాల మాదిగా ఒక ఏబి అని ఇచ్చేసి, లేకపోతే సారీ బీసీ అని ఇచ్చేసి, సో ఏ అన్ని ఉపకులాలకు సంబంధించి అందరినీ కూడా ఒక దాంట్లో వేసేసి అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ కొంతమంది అభిప్రాయం ఇది ఇలా ఉంది. కరెక్టే, నేను యాక్చువల్గా నా అభిప్రాయం కూడా అదే, నా అభిప్రాయం కూడా అదే. అంటే అది ఎంతవరకు ప్రాక్టికల్ గా వర్కౌట్ అయితే అసలు అది కరెక్టా కాదా? అదే కరెక్ట్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఏ కులం ఒక కులానికి ఉపకులం కానే కాదు. అవును. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏ కులం ఒక కులం ఉపకులం కాదు. అవును. కాబట్టి నువ్వు ఉపకులం అని చెప్పి తక్కువ చూడడం ఏది? ఇప్పుడు నీ దగ్గర అక్కడే వాళ్ళకి ఏంటంటే చదువు అందుబాటులో లేదు కాబట్టి వెనుకబడిపోయింది. ఇప్పుడు చదువు అనేది క్రైటీరియా ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు మాకు లేకపోతే పెద్ద పెద్ద భూములు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మాలల్లో కూడా ఒక వివేక్ కుటుంబం డెవలప్ కావచ్చు, ఆయనతో మాత్రం మొత్తం మాలంతా డెవలప్ అయినట్టు కాదు కదా. ఇప్పుడు మాదిగల్లో కూడా అది అట్లనే ఉంటుంది. ఎవరో కొన్ని కుటుంబాలు 2-3 కుటుంబాలు బాగుపడి ఉండొచ్చు, దామోదర రాజనరసింహ లాంటి వాళ్ళు బాగుపడవచ్చు అనుకుందాం. అంత మొత్తం అందరు బాగుపడ్డాడు మాదిగలు కాదు కదా. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్గా వేయాలి తప్ప ఓవరాల్ గా టోటల్ అంటే 100 మందిలో బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది అనే దాని మీద ఉంటది లెక్క. అంతేగాని ఇప్పుడు 100 మందిలో మాలలు 20 మంది బాగుపడారంటే మాదిగలో 10 మంది బాగుపడచ్చు, మిగతా ఉపకులాలు అంటే వాళ్ళు 5గురే బాగుపడచ్చు. సో కాబట్టి మనం ఆ రకంగా చూసుకుంటూ పోతే వాళ్ళ పర్సంటేజ్ని మనం టోటల్ గా 100% అందరూ బాగుపడ్డా అంటే మాలలందరూ బాగుపడితే వాళ్ళ అగ్రకులాలు వేయాలి, వాళ్ళు ఓసీలాలనే వేయాలి కదా. మొత్తం మాలలే దోచిపేసి తిన్నారంటే వాళ్ళు అగ్రకులాలు అయిపోవాలి. కానీ ఎక్కడైతే అందరూ అంటరాని కులాలే కదా. సో ఇప్పుడు చెప్పినట్టు మాల ఒక్కొక్కరు, మాది ఒక్కొక్కరు, ఇంకా వేరే క్యాస్ట్లు అన్ని కలిపి ఒక్కొక్క గ్రూప్ వేస్తే ఎలా ఉంటుంది సార్? అసలు ప్రాక్టికల్ బాగుంటది అట్లా అంటే. ఇంకా నా దృష్టిలో అయితే బాగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 మాదిగలకి ఇచ్చి 4 మాలలకి ఇస్తే ఎంత అవుతుంది? 12. ఇంకా 3% ఉంటే ఉపకులాలకు ఇచ్చేస్తారు, అయిపోయా. అట్లా నా ప్రతిపాదన నేను రాసిచ్చింది కూడా అట్లనే. ఏది షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిరా? నేను ఫస్ట్ రాసిచ్చింది అట్లనే ఇచ్చాను. ఎందుకు రాసిచ్చానంటే అసలు ఉపకులాలన్నింటి వేరు వేరు చేయడం ఎందుకు? అవును. అండ్ ఈవెన్ మందకృష్ణ గారే చాలా సందర్భాలను మీరు ఉపకులాలుగా చెప్పుకోకండి, మీరు కులాలుగానే చెప్పుకోండి అని చెప్పి చాలా మందికి చెప్పారంట. చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను కూడా అంటాను, మీరు ఉపకులం ఏంది, ఎవరికి ఆ కులం, కాకపోతే మీరు వెనుకబడ్డారు, మీరు కొంచెం అడ్వాన్స్ అయ్యారు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఈ ఉపకులం అనే పేరు చెప్పుకునే వాళ్ళందరినీ 3% ఇచ్చి ఒక గ్రూప్ చేసేసి, నేను నా ప్రతిపాదన అట్లే ఉంటుంది, చేసి 3% వస్తుంది. తర్వాత రెండవది 4% మాలలకు వస్తుంది, 8% మాదిగలకు వస్తుంది. అప్పుడు ఏమైతుంది? వాళ్ళకు కూడా పర్సెంటేజ్ పెరిగినట్టు అవుతుంది, వాళ్ళని వేరు వేరు చేసినట్టు కాకుండా ఒకటే అంటే వెనుకబడ్డ జాతులుగా ఒకటే రకంగా ఉంటది. మాదిగల్ని కూడా వేరు వేరు కాకుండా ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ పాపులేటెడ్ కాబట్టి సో ఒక గ్రూప్ లో ఉంచినట్టు అవుతుంది, సో మాలలు ఒక గ్రూప్ లో ఉంచినట్టు అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది అంటే 3% వస్తుంది కదా వీళ్ళకు, వీళ్ళకు 8% వస్తుంది, వీళ్ళకి 4% వస్తుంది. అప్పుడు ఇంకా న్యాయం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కదా. ఆ రకంగా చేస్తే బాగుంటది. అంతేగాని ఇప్పుడు మాదిగా అనుబంధ కులాలు వేరే, మాల అనుబంధ కులాలు వేరే, మాలలు వేరే, మాదిగలు వేరే అని 4 గ్రూపులు చేసే బదులు నా ఉద్దేశంలో మొత్తం మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఒక గ్రూప్ గా ఉండి, మాదిగలు ఒక గ్రూప్ గా ఉండి, మాలు ఒక గ్రూప్ గా ఉండి ఉంటే 3% పెరుగుతుంది, వాళ్ళకి పెరిగి దానికి అవకాశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులంలో అరువులుగా దొరకకపోవచ్చు, అప్పుడు ఏమైతుంది? ఇంకో కులానికి వెళ్ళిపోతుంది. అట్లా మళ్ళీ దాని మళ్ళీ మాదిగలకు పోకుండా మాలలో పోకుండా అవుతుంది.
ఇంకోటి కూడా రోస్టర్ పాయింట్ కూడా మార్చాలండి. ఇప్పుడు రోస్టర్ మాదిగలకి ఇచ్చారు ఫస్ట్ ప్రియారిటీ. అది కూడా తప్పే. నేనేమంటానంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవ్వండి ఫస్ట్ రోస్టర్. రోస్టర్ అక్కడికెళ్ళి స్టార్ట్ కావాలి. అంతేగాని మాదిగలు అంతో ఇంతో కొంచెమైనా లబ్ధి పొందారు కదా. కాబట్టి అటువంటిప్పుడు అస్సలు లబ్ధి పొందిన వాళ్ళకి కావాలి కదా. సో కాబట్టి ఏం చేయాలి, రోస్టర్ పాయింట్ కూడా ఉపకులాలకు ముందట ఇచ్చి వాళ్ళకి 3% ఇచ్చి, తర్వాత మాదిగలకి ఇచ్చి, తర్వాత మాళ్ళకి ఇస్తే ఒక జెన్యూన్ గా ఉంటది. నేను ఇచ్చింది నా రిపోర్ట్లో కూడా అట్లే ఇచ్చాను. కాబట్టి ఆ రకంగా చేస్తే ఇంకా ఏదో ఈయన వేరు ఆయన వేరు, నీ గ్రూప్ వేరు నా గ్రూప్ వేరు అనేది ఇట్లా దూరం చేసుకోకుండా ఒక్కటిగా ఉంటూ వాళ్ళకి ఏంటంటే ఇంకా నేను ఏమంటాను 3 కార్పొరేషన్లు పెట్టాలి. కార్పొరేషన్లు కూడా ఒకటి ఉపకులాల కార్పొరేషన్, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల కార్పొరేషన్, ఒకటి మాదిగ కార్పొరేషన్, ఒకటి మాల కార్పొరేషన్ పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్ మినిమం ఒక 1000 కోట్లు కేటాయించాలి మినిమం. ఇంకా మాక్సిమం ఎంతైనా పెంచుకోవచ్చు. సో ఆ సప్లా నిధులు కూడా చాలా వరకు ఈ కార్పొరేషన్లకు కనుక కేటాయించగలిగితే అప్పుడు వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ పెరుగుతాయి, స్కూల్స్ పెంచవచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళకు వాళ్ళ వార్డులో మంచి రోడ్స్ వేపియాలి, మంచి హాస్పిటల్స్ కట్టియాలి, వాళ్ళకి అవసరం అనుకో కూడా ఒక విశ్వవిద్యాలయం పెట్టాలి. మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెడతారంటారు అసలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకే ఏ పార్టీ అయినా సరే, అంటే ఇంత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది సప్లై చట్టం, కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఎవరు పెట్టాలి? వాళ్ళు తెచ్చింది 2010 డబ్బులు ఏంటి అలాంటి 1000 కోట్లు ఈ మూడు కేటగిరీలకు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు ఎట్లయినా 18% వాటా రావాలి. ఇప్పుడు బడ్జెట్ లో 18% వాటా రావాలి, అవునా కదా? సో 18% వాటా రావాలన్నప్పుడు ఇప్పుడు ఆయన అదే రాశాడు కదా, ఎవరు వివేక్ మా 18% బడ్జెట్ లో వాటి ఇవ్వమని రాశాడు. తప్పేముంది? అది కరెక్టే కదా. ఆయన అడిగింది లేటెస్ట్ జనాభా ప్రకారంగా 18%, మీరు ఇచ్చిన కులగణన ప్రకారంగా మరి 18% వాటా రావాలి బడ్జెట్ లో. సో అట్లాగే రిజర్వేషన్ కూడా పెంచాలి కదా, రిజర్వేషన్ కూడా పెంచాలి. సరే ఇప్పటివరకు అయితే ఈ వర్గీకరణ చట్టం వరకు 15% ఇచ్చిన, నెక్స్ట్ మళ్ళీ 42 బీసీలకు పెంచినప్పుడు అందులో రిజర్వేషన్ పెంచాలా, ఎస్సీలకు కూడా, ఎస్టీలకు కూడా పెంచాలా, మైనార్టీలకు కూడా పెంచాలా. సో బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకటి పెంచింది ఒకటి పెట్టాలి బిల్లు, మైనార్టీలకు ఒక బిల్లు పెట్టాలి. ఒకవేళ మైనార్టీలకు ఒకవేళ రిజెక్ట్ చేసినా సరే వాళ్ళు చేస్తారు, ఎట్లా బీజేపీ వాళ్ళు వాళ్ళ పంతం ఎట్లా ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే లబ్ధి జరుగుతుంది కదా, ఎస్సీ ఎస్టీ బీసీలకైతే. సో వీళ్ళకి సపరేట్ గా మళ్ళీ ఏదైనా డెవలప్మెంట్ లో ఒక వాళ్ళకు సపరేట్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ కు 1000 కాకపోతే 2000 కోట్లు కేటాయించి వాళ్ళు డెవలప్ చేయొచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే మనకేంటంటే మేలు జరుగుతుంది. మేలు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా 4% ఇస్తుంది ఇక్కడ, అవునా కదా? సో 4% కాస్త వీలైతే పెంచుకో, తప్పేముంది? సో ఇంకోటి సార్, ఇందులో మీరు అంటే జనాభా 2011 జనాభా దామాషా ప్రకారం ఇచ్చిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే 2014లో తెలంగాణ విభజన అయిపోయింది, అంటే వేరే రాష్ట్రం ఏపీ నుంచి వేరే రాష్ట్రం అయింది. సో మెయిన్ గా తెలంగాణ వచ్చి నిధులు నియామకాలు అది కూడా మా రాష్ట్ర పోలకే కావాలని చెప్పి మనం ప్రధానంగా తెచ్చుకున్న తెలంగాణ అది. సో అలాంటి 2011 ప్రకారం అప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలాంటిది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది లేవనెత్తుతున్న ప్రశ్న సార్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీస్తే చెల్లదు, ఎందుకంటే వీళ్ళు కేంద్ర జాబితాలో ఉన్నారు. అదే కదా పార్లమెంట్ కొట్టేసింది. మీరు రాష్ట్రానికి ఎక్కడ హక్కు ఉంటుందయా? 341 ప్రకారం కేంద్రం చేయాలి పార్లమెంట్ లో బిల్లు. 341 సవరణ అనేది కేంద్రం చేయాలి, మీకు చేసే అధికారులు సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు కూడా కేంద్రమే చేయాలి, ఎస్సీ ఎస్టీ లేదు, రాష్ట్రం చేయడానికి లేదు. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రం చేసినా చెల్లదు, కేంద్ర జాబితాలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి అక్కడ జనాభా లెక్కలు 2011లో కేంద్రం చేసింది కాబట్టి ఆ లెక్కలు తీసుకున్నారు. పర్సెంటేజ్ వైజ్ గా టోటల్ అక్యురేట్ కాదు అది, తెలంగాణలో పర్సెంటేజ్ పరంగా తీసుకున్నారు వాళ్ళు. సో కాబట్టి అది చట్టం రేపు సుప్రీంకోర్టులో పెట్టినా కొట్టివేయకుండా ఉండడానికి. మళ్ళీ ఇదొక సాగు తీసుకుపోయి మళ్ళీ రేపు రాష్ట్రానికి హక్కు లేదు కదా మీకు ఎట్లా లెక్కలు చెప్తామని దిగంబర్ కంప్లైంట్ అంటే కేసు ఎత్తారు, అంటారు కదా, మరి అది కొట్టుడు పోతుంది కదా. సో అందుకే ఆ రకంగా జాగ్రత్త తీసుకున్నారు ఎవరు, షమీమ్ అఖ్తర్ కమిషన్ 2011 లెక్కలు తీసుకున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 జనాభా లెక్కలు తీసుకున్నది, ఎందుకంటే అది కేంద్రం చేసింది, అథెంటిక్ అది. సో రాష్ట్రం చేస్తే అథెంటిక్ కాదు. సో ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాష్ట్రం చేసే అధికారం లేదు, కేంద్రమే చేయాలి. కాకపోతే అది అప్రూవల్ కావాలి. ఒకవేళ చేసినా సరే ఇప్పుడు పెంచుతారు 42% పెంచితే మళ్ళీ ఎవరు అప్రూవల్ చేయాలి? కేంద్రమే అప్రూవల్ చేయాలి. కాబట్టి ఒకవేళ అది అప్రూవల్ చేస్తా చేయదా కేంద్రం ఇష్టం. అంటే ఇప్పుడు ఇది ఎస్సీ వర్గీకరణ సంబంధించి నివేదిక ఇచ్చారు కదా, సో దాన్ని కూడా మళ్ళీ కేంద్రం అప్రూవ్ చేయాలి. అవసరం లేదు. ఎందుకంటే ఎందుకు అవసరం లేదంటే
ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి వర్గీకరణ ఇక్కడ అమలు అవుతుంది. రాష్ట్ర ఉద్యోగాలకి ఇది పరిమితం. ఓకే. ఒకవేళ కేంద్ర ఉద్యోగాలు కావాలంటే మాత్రం మళ్ళీ అక్కడ మళ్ళీ వర్గీకరణ చేయాలి. సో కేవలం ఇది ఓన్లీ రాష్ట్రాల వారికి అందుకే నేను మందకృష్ణ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన వాహిని తరఫున. ఓకే. ఏమైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే ఇప్పుడు ఈ తతంగం అంతా ఎందుకు, ఈ తతంగం అంతా డైరెక్ట్ పార్లమెంట్ లో బిల్ పెట్టి నువ్వు బీజేపీతో సఖ్యతగా ఉన్నావు కదా, నీకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, నీకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు కదా, అవునా కదా? సో అటువంటిప్పుడు నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టిస్తే ఈ సమస్య ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుడేంది, చంద్రబాబుని అడుగుడేంది, ఇంకో ముఖ్యమంత్రిని అడుగుడేంది? డైరెక్ట్ గా కేంద్రం మీద చట్టం తెచ్చేసి రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చి మీ రాష్ట్రాల్లో జనాభా ప్రకారం చేసుకోండి అని చెప్పేస్తే అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది? రాష్ట్రంలో ఒక చట్టం ఉంటుంది, కేంద్రంలో ఒక చట్టం ఉంటుంది. కేంద్ర చట్టం ఏమైతుంది? మొత్తం కేంద్ర ఉద్యోగాలలో వస్తాయి. రాష్ట్ర చట్టం ఏమొస్తుంది? రాష్ట్ర ఉద్యోగాలలో వస్తాయి. అప్పుడు చిక్కే పోతుంది కదా. మరి ఇట్లా ఆ పని చేయట్లేదు మందకృష్ణ గారు. ఇప్పుడు ఆయన ఇవన్నీ వచ్చి వీడి దొంగ వాడు దొంగ వీడి దొంగ అంటాడు, బీజేపీ దొంగ. మరి దాని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు దప్పు ఇక్కడ కొడతానంటాడు కదా, నువ్వు అక్కడ కొట్టరాదు, పోయి మోడీ మీద కొట్టరాదు దప్పు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేసిండు కదా, చేస్తుండు. నువ్వు పోయి అమరావతిలో కొట్టు తప్పు, లేదా ఢిల్లీలో కొట్టు తప్పు. అంతేగాని నువ్వు ఇక్కడ కూడా మభ్య పెట్టడానికి కొట్టుడు ఏంది? కరెక్ట్ కాదు. మందకృష్ణ గారి ద్వంద్వ వైఖరి తప్పు. అది నేను సహించను. అట్లాంటి ద్వంద్వ వైఖరి కాకుండా స్పష్టంగా కేంద్రం బిల్లు పెట్టాల్సిందే. సో ఇంకోటి సార్, ఇన్నొద్దులు లేని మాలకు సంబంధించి ఉపకులాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు ఇన్నొద్దులు కూడా మేము బాలదాసరి ఇవన్నీ కూడా ఇప్పుడు వింటున్నాం. అది కూడా ఎస్సీ వారి ఇక్కడ నుంచి. సో వినడం ఒక ఎత్తు అయితే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో అప్పుడు మాకు మాలదాసరి అని చెప్పి ఈ కులాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు తెలిసింది. సో అలాంటి ఇప్పుడే ఈ వచ్చిన తర్వాత ఇన్నిగానే ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ మేము మాలలతో ఉండము అనడం కావచ్చు. అంటే వేరే ఎవరు అంటే కేవలం మాలకు సంబంధించి మాలలు ఉపకులాలే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు, ఇలా వీలే పెడతా ఉన్నారు. సో దీని వెనక కారణం ఏమై ఉంటుంది అనుకుంటా. సో అసలు ఎందుకు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం? అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక కులాన్ని దోషిగా ముద్రేయడం అనేది నేరం. ఎందుకు నేరం అంటే, ఇప్పుడు పాలకుడు అనేవాడు మాల కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఆ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా కాదు, ఎక్కడ కూడా లేడు. నువ్వు ఒక పాలకుడిని నిందించాల్సింది పోయి నువ్వు మాలలు నిందించడం ఏంటి? ఒక అట్టరాని కులవాన్ని, తోటి సహోదరుని నువ్వు నిందించి ఇట్లా ముద్రలు వేస్తూ ఉంటే దానికి మొత్తం ప్రొఫెషనల్ మేధావులు అనేటోళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉంటే, అది బీసీ మేధావులు కావచ్చు, మాదిగ మేధావులు కావచ్చు, ఇంకో ఓసీ మేధావులు కావచ్చు. అరే మీకు ఎవరే ఇచ్చింది చట్టం? అసలు మేము మా అంటరాని కులాలం మేమంతా. మాకు ఇంతవరకు అంటరానితనం పోలే. మేము ఏ స్థాయిలో ఉన్నా ఊర్లలో అంటరాని కులాలుగా చూస్తే వాళ్ళే మళ్ళీ వచ్చి నీతులు చెప్తానంటున్నా. ఊర్లలో రెడ్డిలు అంటరాని కులాలు, బీసీలతో సహా మమ్మల్ని అంటారు చూస్తారు. వాళ్ళు వచ్చి అలా నీతులు చెప్తా అంటే మేము అంటే వినాలట. ఈయన పోయి అయ్యో వీళ్ళు అంటే గొప్ప పని చేస్తాడు మందకృష్ణ మాదిగ అని చెప్పి వీళ్ళు అంటారు. నేనంటున్నా, మందకృష్ణ మాదిగ గారు చేస్తుంది మా ఒక కులాన్ని, మా అంటరాని కులాన్ని ద్రోహిగా చిత్రీకరించడం అది నేరం అంటున్నా. అది చట్టరీత్యానే నేరం అంటున్నా. ఈవెన్ నువ్వు మాదిగ వైద్యుడు కూడా ఇది మనువాదాన్ని క్రియేట్ చేయడం అంటున్నా, మనువాదానికి దారితీస్తుంది అంటున్నా. ఎందుకంటే నీ తోటి సహోదరుడిని నువ్వు ఒక మొత్తం దోషిగా తేలుస్తున్నావాడా? అందుకే మిగతా కులాలు కూడా ఇలా మాలల దోషులు, దొంగలు అనే ముద్ర వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది అస్సలే తప్పంటున్నా నేను. ఎందుకంటే మాలలు ఎప్పుడు కూడా పాలక సమాజంగా లేరు. ఒకవేళ ఉన్నా సరే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేరు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఎట్లా దోషులు అవుతారు, దొంగలు అవుతారు? సో కాబట్టి ఇది అగ్రకులాలను ఎవరైతే మనల్ని అణిచివేస్తున్న అగ్రకులాలు ఉన్నాయో, లేదంటే ఈవెన్ బీసీలు ఉన్నారో, వీళ్ళంతా మనల్ని అంటరాని వాళ్ళకి చూస్తున్న బీసీలు ఎవరు ఎక్కడ దగ్గర ఒక మాల బంటి అనే పిల్లోడు మొన్న చనిపోయాడు, చంపేసారు ఎవరు? గ్రౌండ్ లో. అంటే ఇవాళ మీ బీసీ కులాలు ఒక ఎస్సీ కులాల మధ్యలో ప్రేమ వివాహం చేసుకుంటూ కూడా సహించలేరు. 90% ఇప్పటికీ కూడా బీసీలే ఎస్సీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, గుళ్ళోకి రాణిస్తలేరు, చంపేస్తున్నారు. మీకేం అధికారం ఉందండి మమ్మల్ని మా మాల మాదిగల పంచాయతీ మీద వచ్చి మీరు పంచాయతీ చేయడానికి? అసలు మీకు అర్హత లేదు అంటున్నా నేను. బీసీలకు అర్హత లేదు, అసలు ఓసీలకు అసలే అర్హత లేదు. ఇప్పుడు ఓ రెడ్లు వచ్చి మాకు పంచాయతీ ఎప్పుడు ఏంది నాకు అర్థం కాలేదు. మేము అన్నదమ్ముల పంచాయతీ మాది, మేము కూర్చొని మేము మాట్లాడుకోవాలి, మా సమస్య మేము పరిష్కరించుకుంటాం. వాళ్ళు ఎవరండి అనవసరంగా వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసి మొత్తం మాలలు దొంగలైనట్టుగా, దోషులైనట్టుగా చిత్రీకరించడం తప్పంటున్నా. అది కరెక్ట్ కాదంటున్నా. అది దోషులుగా వాళ్ళ మాల జాతిని దోషులుగా అంటే మాదిగలలో కూడా మరి ఎదిగిన మాదిగలు ఉన్నారు. మరి పేద మాదిగలను చూస్తున్నారా? డబ్బులున్న మాదిగలు వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? బాగా డబ్బున్న మాదిగలు ఉంటారు, పేద మాదిగలు పెళ్లి చేసుకుంటారు. మరి వాళ్ళని తిట్టావు ఎందుకు తిడతలేవు? వాళ్ళు ఇలా ఉత్తర భారతదేశంలో చమార్లంతా కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళు, వాళ్ళంతా ఇలా ఒక కెనడాను కొనే స్థాయిలో ఉన్నారు. వాళ్ళంతా ఆ స్థాయిలో ఉన్నారు. మొత్తం అమెరికాలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, బ్రిటన్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు,
వాళ్ళంతా మాదిగలే, చమార్లే, ఉమ్, అవునా కదా? ఉమ్, మరి అట్లాంటప్పుడు అంత పెద్ద మాదిగలు మరి అంత చమార్లు అయి ఉన్నారు కదా, అవు. వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ వదులుకోవాలి, ఉమ్. సో అవునా? కేవలం ఇదంటే మాలల్ని కార్నర్ చేయడానికి ఉపకులాలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు అని చెప్పేసి చెప్తారా? అదే అంటున్నా నేను. ఉమ్, నేనేమంటున్నా అంటే మాలల్ని కార్నర్ చేయడానికి ఉమ్, ఉమ్. అదొకటి. తర్వాత ఇప్పుడు సమాజానికి దూరం చేయడానికి. సమాజాన్ని దూరం చేయడానికి ఓకే. తర్వాత నువ్వు అడుగుతే మంత్రివర్గంలో ఉమ్, మాదిగలకు అన్యాయం జరిగిందని అడుగు, తప్పలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉపకులాల నుండి మా మాలల నుండి బట్టి గారు ఉన్నారు, ఒక ఉపకులము. ఓకే. మాదిగల నుండి ఒక ఉపకులం ఉన్నారు. ఉమ్, స్పీకర్ కూడా ఉమ్, ఒక మాలల నుండి ఉన్నారు. ఓకే. నువ్వు నీ జనాభా ప్రకారంగా రెండు ఇంకా మాదిగలకు వాటా రావాలి. ఉమ్, నువ్వు అడుగు, మాదిగలకు 2 మంత్రి పదవులు అడుగు. కానీ ఓకే. మాలలకి ఇవ్వద్దని చెప్పేసి ఉమ్, అనడం ఏంది? ఉమ్, దళిత ద్రోహులని మిగతా వాళ్ళని ముద్ర వేయడం ఏంది? ఉమ్. వివేక్ దళిత ద్రోహానుడు, లేదా బట్టి ఆ బట్టి విక్రమ. బట్టి విక్రమార్క దళిత ద్రోహి, ఇంకెవరు కడియం శ్రీ దళిత ద్రోహి. ఉమ్, వీళ్ళందరూ సహకారం తీసుకునే నీ ఉద్యమం నడిపినావు నువ్వు. ఉమ్, ఉమ్, 30 ఏళ్ళు నువ్వు ఈవెన్ దామో రాజనరసింహ దళిత ద్రోహి, ఆయన మంత్రి పదవులను తీసేయాలని చెప్పేసి ఉమ్, మాదిగ ద్రోహి, ఉమ్. దళిత ద్రోహి కాదు ఆయన, అవును. అవును. మాదిగ ద్రోహి అని. ఇట్లాంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా మన జాతిని మనమే అవమానపరుచుకునేటట్టుగా ఉంది. ఉమ్, నీకు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, నీ అవసరం తిన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, నేనేమంటానంటే ఇప్పుడు ఆయా వర్గాల కంట్రిబ్యూషన్ ఉంది. శ్రీహరి ఆయన బాబుతో వర్గీకరణ విషయంలో ఆయన సహకరించిండు. ఉమ్, ఆ? అంతేకాకుండా దామరాయణ సింహ ఇప్పుడు వచ్చిన చట్టంలో ఆయన పాత్ర కీలకము. ఉమ్. అవునా కదా? అవును. ఇప్పుడు వీళ్ళందరూ నీకు సహకరించిన వాళ్ళే ఉద్యమానికి, నీకు అంతా సహకరించిన వాళ్ళే. నువ్వు 30 ఏళ్ళు వీళ్ళ సహకారం తీసుకున్నానువే. ఈ రోజు నువ్వు ఎందుకు అనవసరంగా ఇవాళ వాళ్ళని బదనాం చేసే కార్యక్రమంలో ఉన్నావు? ఉమ్, సో అది కరెక్ట్ కాదంటున్నా. రైట్. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని నిందించడం కంటే మన సమస్యని పరిష్కరించడానికి ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెలిసి ఉమ్మడిగా తీసుకొచ్చి మనం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని చెప్పి మందకృష్ణ గారిని కోరుకుంటున్నాను. సో ఇంకోటి సార్, ఇంతకుముందు నేను అన్నట్టు, సో ఒక పర్సన్ తన పేరు ఏం చెప్పలేదు. సో మన ఈ ఎస్పెషల్లీ మందకృష్ణ వీడియోస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో చేసే వారికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ చూస్తారంట. సో అని ఒక కమెంట్ పెట్టిండు. సో అడగండి అన్న, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరికి ఇంటర్వ్యూషన్ అడగండి అని చెప్పేసి. సో అన్న, ఇప్పుడు మందకృష్ణ గారు అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సో మాలలు దోచుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏబీసీ అని చెప్పి 3 గ్రూపులుగా వేసారు కదా. సో బిలో మందకృష్ణ ఎస్పెషల్లీ మందకృష్ణ గారు సో ఉపకులాలన్నీ దోచుకున్నారు, లేకపోతే మాలలు దోచుకున్నట్టు కదా. సో అలాగే బిలో మాదిగకు సామాజిక సంబంధించి ఉపకులాలకు కూడా కొన్ని క్యాస్ట్లు బిలో కలిపారు కదా. సరే వాళ్ళు కూడా డెవలప్ అయితే మా మాదిగల్ని మా ఉపకుల వీళ్ళు కూడా దోచుకున్నారు అని చెప్పేసి అంటారా? లేకపోతే అలాంటి పరిస్థితి వస్తే ఏంది, అప్పుడు మేమేం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏ కులాన్ని దోచుకోలేదండి. ఉమ్, ఆ? ఉమ్, అది తప్పది. ఇప్పుడు ఒక కులం ఒక కులాన్ని దోచుకుందనడం తప్పు. ఉమ్, ఎందుకు తప్పు అంటారంటే ఇప్పుడు అందరూ అంటరాని కులాలే. ఉమ్, ఇప్పుడు మాదిగల్లో అవకాశాలు వచ్చినప్పుడు వదులుకుంటారా? ఉమ్, వదులుకున్నారా ఎవరన్నా? ఉమ్, వద్దని. ఇప్పుడు నేనేమంటున్నానంటే డెవలప్ అయిన వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలంటున్నా ఆ, అవకాశాలని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొఫెసర్ అయినా ఆ, స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకున్నా, ఓకే. అవునా? ఉమ్, తర్వాత ఏం చేశాను, నేను ఇప్పుడు నా ప్ర- నా బి- నా- నా పిల్లలకు కూడా రిజర్వేషన్ వద్దనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రొఫెసర్ అయినా కాబట్టి. ఉమ్, సో ఎవరైతే కొంచెం ఉద్యోగాలలో స్థిరపడి లేదంటే ఒక ఐఏఎస్లు అయిపోయిండ్రు, ఐపీఎస్లు అయినరు, కొంత వాళ్ళు కొంచెం ఇప్పుడు వివేక్ ఫ్యామిలీ ఉంది, ఉమ్, వాళ్ళు ఎందుకు రిజర్వేషన్లో పోటీ చేయాలి? వాళ్ళు ఓపెన్ ఎందుకు చేయకూడదు? ఉమ్, ఉమ్, అవును. ఆ? అవును. నేనేమంటానంటే కొంత ఎదిగిన సమాజం, మాలలైనా మాదిగలైనా ఇంకా ఉపకులాలైనా ఎవరైనా సరే స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలి. ఓకే. లేని వాళ్ళకు అవకాశాలు రాని వాళ్ళకి మనం ఇవ్వాలి. మనమే ఉండి డెవలప్ అయ్యి మళ్ళీ మనమే రిజర్వేషన్లు పొందుతాం అనుకో, మళ్ళీ ద్రోహం చేసినట్టే కదా. అదొకటి. రెండవది డైరెక్ట్ గా వాళ్ళ క్రిమినల్ ఏర్పెట్టి వాళ్ళని దూరం చేయాలంటే చేయలేము. ఎందుకంటే అంటరానితనం అనేది ఒకటి ఇంకా ఉన్నది. ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం ఉంటది. కుల వ్యవస్థ రద్దు చేయండి, ఉమ్. చేసేసి క్రిమినల్ ఏర్పెట్టండి వీళ్ళకి కూడా. చేసే దమ్ము మీకు లేదు, ఎట్లా మీరు ఆ పని చేయరు. కాబట్టి క్రిమిలేర్ అనేది దళితులకు పెట్టే వీలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే నేను చెప్పిన రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అవును, అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఇంద్రశాని కేసులో 9 మంది జడ్జిలు, ఇదేమో 6 జడ్జిలే అనుకూలంగా ఇచ్చారు. 9 మంది జడ్జిలు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేర్ వర్తించని స్పష్టంగా చెప్పారు. ఈవెన్ ఏబిసిడి కూడా కేవలం బీసీలు చేసుకోవచ్చు, వాళ్ళు రాష్ట్ర జాబితాలో ఎస్సీ ఎస్టీలు చేసుకునే అధికారం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి 92లో మందకృష్ణ గారు అప్పటికి ఉద్యమమే స్టార్ట్ చేయలే. ఆయన 94లో చేసాడు. కానీ సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలే చెప్పారు ఎప్పుడో ఎస్సీ ఎస్టీలకు ఏబిసిడి చేసుకునే పరిస్థితి రాష్ట్ర పరిధిలో ఉండదు అని. మరి అట్లాంటప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోకుండా చదవకుండా అందుకే నేను చదువుకోవాలంటున్నాను. మన జాతులు చదువుకోవాలి, విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి, దాని తర్వాత మాట్లాడండి. అంతేగాని ఏదో గుడ్డిగా మాట్లాడి
ఇంకో కులాన్ని ద్రోహిగా చేసేసి మన దాంట్లో మనకు మనం అవమానపరుచుకొని ఉమ్, మనకు మనం ఇప్పటికే అధికారానికి దూరం అయిపోయాం, అవును. సంపదకు దూరమైనాం, బ్యాక్‌లో పోస్టులు లేవు, సప్లాన్ నిధులు లేవు. మనకు ఫార్మా రంగంలో గాని, భూమిలో గాని, సంపదలో గాని ఎల్ల వాటా లేకుండా అయిపోయింది. 30 ఏండ్ల నుంచెల్లి ఇది ఓ బిచ్చగాడు మరొక బిచ్చగాడికి వ్యతిరేకంగా కొట్లాట జరిగినట్టుగానే కాంశీరాంగ్ మాటలు చెప్పాలంటే అదే ఉమ్, జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు జంగముడు రాలుకుంటే బూడిద రాలుతది అన్నట్టుగా అవును. మాల మాదిగలు కొట్లాడుకుంటే బూడిదనే రాలుతది. ఉమ్, ఉమ్, సో, ఈ బూడిద రాలే కార్యక్రమం బంద్ చేయాలి ఇగ. ఓకే. ఇకనైనా ఉమ్మడిగా మనకు రావాల్సిన సప్లాన్ బడ్జెట్ గాని, మనకు రావాల్సిన అన్ని అవకాశాల కోసం ఫైట్ చేస్తూ చివరికి మనమే మెజారిటీ. రెడ్ల మెజారిటీ కాదు, ఉమ్, కమ్మోల మెజారిటీ కాదు, వెలమోల మెజారిటీ కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి కాంగానే లేదు. మనమెందుకు కాకూడదు? ఉమ్, ఉమ్, అవును. నేనేమంటానంటే ఇప్పటికైనా కృష్ణమాది గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. మీరు ముఖ్యమంత్రి కోసం కొట్లాడండి. నేను ఆయనతో విభేదించింది కూడా అదే. ఉమ్, ఉమ్, మనం ఎంఎస్‌పీ పెట్టినాం. మనమే ఎందుకు పూర్తిగా బీజేపీ సపోర్ట్ చేయాలి? బీజేపీ చట్టమే తేలేదు పార్లమెంట్‌లో. ఉమ్, ఎందుకు సపోర్ట్ చేయాలి? ఉమ్, మనం ఎంఎస్‌పీకి ఒక 10 సీట్లు తీసుకుందాం. ఆ ఎమ్మెల్యే సీట్లు ఓ 2 పార్లమెంట్ సీట్లు తీసుకుందాం. ఉమ్, పొత్తు పెట్టుకుందాం. మనం కొన్ని గెలుద్దాం. ఉమ్, మన వాళ్ళు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తది కదా! అవును. అవును. సో, అప్పుడు మనోళ్ళు వర్గీకరణ విషయం అడుగుతారు కదా! ఉమ్, సో, కాబట్టి అట్లా పోదామని చెప్పేసి నేనన్నా. సో, నేనన్నప్పుడు అట్లా కాకుండా ఆయన టోటల్‌గా బీజేపీకే సపోర్ట్ చేసిండు. అందుకే మాలాంటి వాళ్ళం ఇంకెంతకాలం దూరం. అడక్క తిందాం అవును. అగ్రవర్ణాలను. అవును. మనం మెజారిటీ, వాళ్ళ మైనారిటీ. ఇంకెంతకాలం ఈ బిచ్చం అడుక్కుందామని ఉమ్, కార్యక్రమంలో ఉందాం. ఉమ్, కాబట్టి ఇంకా ఈ సెంటిమెంట్‌ను రగిలిచ్చి, ఈ వర్గీకరణని ఇకనైనా ఆపాలి. ఉమ్, ఇకనైనా స్వస్తి పలకాలి. 1% కోసం లేకపోతే ఇంకో మాలలు దోపిడీ తిన్నారని నేతకాన్ని రెచ్చగొట్టడం ఉమ్, ఉమ్, ఇవన్నీ బంద్ చేయాలి. ఓకే. బంద్ చేసేసి మొత్తం నేతకానే కాదు, ఉమ్, మొత్తం అన్ని ఉపకులాలు మోస్ట్ బ్యాక్వర్డే అన్నిట్లలో ఒకటే గ్రూపులో చేసి ఉమ్, 3% వాళ్ళకిచ్చి ఉమ్, 8% మాదిగలకు 4% మాలలకు ఇస్తే అద్భుతంగా మాలు కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు 1% కూడా ఏమొస్తాయి? ఉమ్, ఉమ్, ఒకవేళ అవును. ఉమ్, మాల ఉపకులాలకి 1%, మాదిగ ఉపకులాలకు 1% అంటే చాలా తక్కువ వచ్చినట్టే అవును. కదా అవును. శాతము. అవును. కాబట్టి వాళ్ళు డెవలప్ కానట్టే కదా. ఉమ్, ఆ! అంటే 3% నుండి ఒక దగ్గర ఉంటే కొంచెం ముద్ద వాళ్ళకి ఎక్కువ వస్తది. ఎక్కువ. అవును. తర్వాత ఇంకోటి రోస్టర్ పాయింట్ కూడా వాళ్ళ నుండి స్టార్ట్ చేయాలి. ఉమ్, మాదిగల నుండి స్టార్ట్ చేయడం. ఓకే. అది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఆ రకంగా షమీమ్ అఖ్తర్ గారు ఇప్పటికి టైం ఇచ్చారు కాబట్టి ఉమ్, ఉమ్, సో దాన్ని సరి చేసి ఉమ్, చట్టం తెచ్చేటప్పుడు అట్లా చేస్తే అద్భుతంగా వీళ్ళు ఉపకులాలు ముందు డెవలప్ అయితాయి. ఉమ్, తర్వాత మాదిగలు మాదిగలు. తర్వాత కేవలం వర్గీకరణతోనే డెవలప్ కారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే కార్పొరేషన్ నిధులు కావాలి. అవును. తర్వాత వాళ్ళకి డెవలప్‌మెంట్ స్కూల్స్, ఫండ్స్ యూనివర్సిటీస్. కావాలి. సెపరేట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యూనివర్సిటీ దళితుల కోసం పెట్టండి. ఉమ్, 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 అందరి కోసం. అవును. దాంట్లో ప్రత్యేకమైన స్కిల్ డెవలప్‌మెంట్ పెట్టండి. ఇయాల ఫ్యూచర్ సిటీ పెట్టారు. ఎవరు? అవును. రేవంత్ రెడ్డి గారు. అవును. నేనేమంటానంటే దళితుల ఫ్యూచర్ ఏం కావాలంటున్నా. ఉమ్, ఉమ్, వాళ్ళకి కూడా ఒక యూనివర్సిటీ పెట్టమంటున్నా. సో, కాబట్టి దాంట్లో కోటీశ్వరులను తయారు చేయి. ఓకే. ఆ! ఉమ్, అట్లా వాళ్ళు డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేయాలా. ఉమ్, సెపరేట్ బడ్జెట్ మాది కదా! ఇప్పుడు మేము అవును. బిచ్చం అడగట్లేదు. మాకు 18% మాకు రావాలా. అవును. పక్కా అది నీ నీ ఇప్పుడు నీ జేబులోకెళ్ళి ఇత్తలేవు. అవును. మేము కడుతున్న టాక్స్‌లవి. అవును. అవునా కదా! మా టాక్స్‌లు మేము కడుతున్న డబ్బులు మాకే ఇయ్యి అంటున్నాం. ఉమ్, మాకు కేటాయించమంటున్నాం. మీరు అనవసరంగా ఇప్పటిదాకా మాకు కేటాయించకుండా, కేటాయించిన డబ్బులు ఖర్చు చేయకుండా, ఉమ్, మీరు అటు రోడ్లకు కానీ, ఇటు జలయజ్ఞానికి కానీ, అటు ఇది ఈవెన్ గార్డెన్‌లకు కానీ, ఉమ్, అటని ఇటని పెట్టినావు నువ్వు. ఏది ఇంకో కేసీఆర్. అవును. కేసీఆర్ అన్ని వృధా చేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా వృధా చేయకుండా ఉమ్, ఖచ్చితంగా 18% బడ్జెట్‌లో మా వాటా మాకొచ్చే విధంగా ఉమ్, మాకు ప్రత్యేకమైన ప్రణాళికలు డెవలప్‌మెంట్‌లో భాగంగా దళితులందరికీ వాళ్ళ డెవలప్‌మెంట్‌లో ఒక ప్రత్యేకమైన మాలాంటి వాళ్ళని మేము అట్లాంటి ఒక కార్పొరేషన్ అట్లాంటి ఒక అడ్వైజర్ కమిటీ దళిత మేధావులతోని అవును. నేనేమంటానంటే దళిత మేధావులందరితోని ఒక అడ్వైజర్ కమిటీ దళితులు ఎట్లా బాగుపడాలని కూడా మేము కొన్ని సలహాలు ఇస్తాం. ఉమ్, ఉమ్, సో అడ్వైజర్ కమిటీ సలహా మేరకు నువ్వు డెవలప్ చేయ మమ్మల్ని. అప్పుడు జాతిలో మొత్తం నిలబడుతుంది. ఇప్పుడు ఎట్లయితే వర్గీకరణ చట్టం తెచ్చి మా గుండెల్లో నిలబడ్డావు. ఉమ్, మొత్తం మా జాతిలో మా ఇళ్ళలో ప్రతి ఇళ్ళలో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటాం. రైట్. అంబేద్కర్ తర్వాత అరే మాకు అద్భుతంగా చేసిండని. ఉమ్, సో ఆ రకంగా ముందుకు పోవాలి ముఖ్యమంత్రి గారు. ఆ రకమైన నిర్ణయాలు తీసుకోమని నేను ఈ సందర్భంగా అంటాను. అంతేగాని ఈయన మందకృష్ణ రెచ్చగొట్టిండాను, ఉమ్, ఇంకో మలమహారాణ రెచ్చగొట్టిండాను, ఉమ్, లేదా వినోద్ కుమార్ రెచ్చగొట్టిండాను, ఇంకోటి రెచ్చగొట్టిండాను కాకుండా కరెక్ట్‌గా ప్రిన్సిపల్ ప్రకారంగా ఉమ్, మాకు రావాల్సిన వాటా, రాజ్యాంగం కల్పించిన వాటా మాకు ఇవ్వగలిగితే ఉమ్. ఖచ్చితంగా మా వర్గాలు బాగుపడతాయి. రైట్. ఇంకో విషయం సార్, ఈ షమీమ్ అఖ్తర్ గారు ఆల్రెడీ నివేదిక గవర్నమెంట్ సమర్పించేసిరు అని చెప్పేసి చెప్తారు. సో దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బయటకు వచ్చింది. అయితే ఆల్రెడీ ఇచ్చేసిన నివేదికని సో అందులో మళ్ళీ సవరించే ఛాన్సెస్ ఉంటాయి, సవరించే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మందకృష్ణ గారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అండ్ సవరించండి, అందులో ఇంకా కొన్ని తప్పులు లొసుగులు తప్పులు తడబాట్లు ఉన్నాయని.
సో ప్రాపర్ గా వేయండి అని చెప్పి మందకృష్ణ గారు అడుగుతా ఉన్నారు. Yes. సో మీరు చెప్పండి సార్, అంటే ఆల్రెడీ ఇచ్చిన నివేదిక, ఒక డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను మళ్ళీ దాంట్లో తీసుకొని బ్యాక్ కి తీసుకొని చేంజెస్ చేసే వెసులుబాటుకి ఉంటుంది. చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చట్టం చేయలే, ఇంకా అసెంబ్లీలో చట్టం కాలే, ఓకే, ఓన్లీ మండలి ఆమోదించింది, సూత్రప్రాయంగా ఆమోదించింది. సో చట్టము చేసే ముందు ఏమైనా లొసుకులు ఉంటే దాన్ని సరిచేసి చేయొచ్చు. ఓకే, సో కాబట్టి అది ఇంకా అప్రూవల్ కూడా కావాలి, గవర్నర్ దగ్గర పోవాలి. చట్టం చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఆమోదించి గెజెట్ కావాలి. అప్పుడు గెజెట్ అయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడు గెజెటే కాలేదు ఇంకా, చట్టం పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఆమోదమే కాలేదు. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు, చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇంకా మళ్ళా భవిష్యత్తులో నేను నేతకాలంలో ఒక 30 ఏళ్ళు పోరాటం చేస్తా అంటే మళ్ళీ దానికి మందకృష్ణ సపోర్ట్ చేస్తా అంటే ఇంకా ఎంతకాలం అని ఇట్లాంటివి. కాబట్టి సవరణలు అనేది చేయాలి, తప్పకుండా పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఆ దిశగా చట్ట సవరణ చేసేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఇచ్చే ఇక ముందుగా భవిష్యత్తు ఉద్యమానికి దళితులంతా ఐక్యంగా తమ యొక్క ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, అధికారం కోసం పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సింగర్స్ ఫైనల్ గా ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట. అంటే నాకు డౌట్ ఇది, ఇప్పుడు 32 లక్షల మాదిగలు ఉన్నారు అండ్ 12 లక్షల చిల్లర మాలలు ఉన్నారు. సో ఇటు ఈ బి గ్రూప్ కేమో 9% రిజర్వేషన్ ఇచ్చారు అండ్ సి కేమో 5% ఇచ్చారు వాళ్ళకి. అయితే ఈ రిజర్వేషన్లలో ఇప్పుడు 32 లక్షల మంది ఉన్నారు. సో దానికి ఇంకా కింద సబ్ కాస్ట్ ఆలీలు వేరే ఇతర కులాలు ఉన్నారు. అయితే 32 లక్షల నుంచి ఇప్పుడు 100 జాబులు ఉన్నాయి అనుకోండి. సో అందులో ఈ బీల నుంచి చూసుకుంటే 32 లక్షల నుంచి 32 మంది పోటీ పడుతున్నారు అనుకోవచ్చు మనం. సో మిగతా వాళ్ళందరూ చిల్లర అక్కడక్కడ. సో అలాంటప్పుడు అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళే రిజర్వేషన్ ఎక్కువ పొందుతారు కదా. అలాంటప్పుడు మాదిగాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది 9%, మాలలో 5% వాళ్ళకి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి నాకు డౌట్స్. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు 100కు 100% ఒక కులానికి అవకాశాలు వస్తాయని చెప్పలేము. అక్కడ మార్కులను బట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపకులాల నుండి మంచి మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి, అయితే ఆ గ్రూప్ లో ఉంటాడు ఆయన. ఆ గ్రూప్ లో ఉండి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకే ఇవ్వాల్సి వస్తుంది, మాదిగలకే ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నేను కూడా ఒక మార్కులకు వస్తుంది. కానీ లిటరసీ రేట్ చూసుకుంటే ఇప్పుడు 32 లక్షల మంది ఉన్న మాదిగలు కావచ్చు, 12 లక్షలు ఉన్న మాలలు కావచ్చు, వీళ్ళందరూ అంటే 32 లక్షల నుంచి 32,000 మంది చదువుకుంటారు కదా. ఈ 4,000 మంది చదువుకుంటారు, 9% కదా. అవును, ఇప్పుడు జాబ్ లో 9 మంది వచ్చినారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 9 వచ్చినప్పుడు అన్ని మాదిగలకి రావు కదా. కానీ అందులో ఎక్కువ చదువుకున్న వాళ్ళు 5 మాదిగలు ఖచ్చితంగా ఇప్పుడు 9 ఉద్యోగాలు ఉంటాయి. 9 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు మాదిగలకు పోయినా 3 ఉద్యోగాలు ఉపకులాలకు వస్తాయి. అవును, అంటే అక్కడ కూడా మళ్ళీ మాదిగలే డెవలప్ అయినట్టు కనిపిస్తుంది. మరి అయితే వాళ్ళ జనాభా ఎక్కువ కదా. వీళ్ళ 30,000 మొత్తం కలిపి 38,000 అవుతుంది. ఇదే ఉపకులాలది 38,000 మాత్రమే ఉన్నది. ఇప్పుడు వీళ్ళది 30 లక్షలు ఎక్కడ ఉంది, 32 లక్షలు ఎక్కడ, 30,000 ఎక్కడ. అదే మళ్ళీ కాబట్టి అలాంటప్పుడు మళ్ళీ ఈ సందర్భం చూసుకుంటే ఇటు ఉపకులాలు నష్టపోతున్నాయి కదా సార్. ఇందులో కూడా ఉపకులాలు నష్టం అంటే నష్టం కాదు, ప్రపోర్షనేట్. ఇంతకు ముందు అదే చెప్పిన మీకు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇది. 100కు 100% అలా 40,000 మంది 30,000 మంది ఉంటే వాళ్ళకి రావాలని ఏం లేదు, 32 లక్షల మంది వీళ్ళకి రావాలని ఏం లేదు. ప్రపోర్షనేట్ లో ఆ 9 ఫర్ ఎగ్జాంపుల్ 9 వస్తే ఆ 9లో ప్రపోర్షనేట్ ఎంత ఉంటుంది, ఒక 5,000కి ఇచ్చినా లేదా 6,000కి ఇచ్చినా ఒక 2 వాళ్ళకి పోతాయి. సో అట్లా జరుగుతుంది, అట్లా ఇస్తారు వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో కాబట్టి అప్పుడు ఒక 2 ఉద్యోగాలు వాళ్ళకి పోయినప్పుడు దాంట్లో 30 కులాలు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 18 కులాలు మాదిగా ఒకటి పోతే మిగతా 17 కులాలు ఉన్నాయి. 17 కులాలకు రావు కదా. ఆ 17 కులాల్లో ఒక 2 కులాలకే వస్తాయి. ఎవరో ఒకరికి అలా కూడా మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు కూడా ఫ్యూచర్ లో వెళ్ళి మళ్ళీ ఈ మాదిగలు మమ్మల్ని దోచుకున్నారు, మా రిజర్వేషన్ అదే అంటున్నా. అబ్సల్యూట్ గా 100% న్యాయం ఎవరు జరగదు. అది ఇవ్వలే. ఇదే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ ఉంది. అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ ఉంటే నల్లోళ్ళందరికి వస్తుందా? రాదు కదా. ఇప్పుడు నల్లోళ్ళు ఉన్న పర్సెంటేజ్ లో కొంతమందికి వస్తుంది. అట్లాగే తెల్లోళ్ళు, ఆసియన్స్ అట్లా వస్తూ ఉంటారు. అంతేగాని మొత్తం నల్ల జాతి అందరికీ అవకాశాలు రావాలంటే రావు. అట్లనే ఇక్కడ ఉపకులాలందరికీ రాదు. దాంట్లో కూడా ప్రతిభావంతులైన వాళ్ళు మెరిట్ టాప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తాయి. మాదిగలు కూడా అందరికి రావు. దాంట్లో మళ్ళీ ప్రతిభావంతులకే వస్తాయి. కాబట్టి ప్రతిభ ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తారు తప్ప కులం ఆధారంగా ఇయ్యరు. ఈవెన్ ఆ కులంలో కూడా ప్రతిభనే, కులం ఆధారంగా ఇచ్చిన ఆ కులంలో ప్రతిభ ఉన్న వాళ్ళకే వస్తుంది. కాబట్టి 100కు 100% 30,000 మంది ఉన్నారు కదా, మళ్ళీ ఏం జరుగుతుంది కదా అంటే దాంట్లో తప్పు. కాదు, 33 లక్షల మాదిగలలో ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయండి? 33 లక్షల మాదిగలు ఉన్నారు, దాంట్లో ఎంతమందికి వస్తాయి? నీకు మొత్తం కొడితే నీకు ఈ రిజర్వేషన్ల ఫలాలు 30,000 మంది కూడా రావు. 33 లక్షల ఇప్పుడు 33 లక్షలలో 3 లక్షలకు వస్తాయి అనుకుందాం. కానీ 30 లక్షల మంది ఏం కావాలి మళ్ళీ? అదే 30 లక్షల మందికి రావు కదా. ఇప్పుడు వీళ్ళ దాంట్లో 38,000 మంది ఉద్యోగాల జనాభాలో వీళ్ళకి 8,000 మంది వచ్చినాయి అనుకోండి, దాంట్లో 30,000 మందికి రావు కదా. సో మళ్ళీ వాళ్ళు ఏం కావాలి?
సో వాళ్ళు స్వయం ఉపాధి వైపు పోవాలి. ఉమ్, వాళ్ళు అట్లా డెవలప్ కావాలి. ఇక్కడ 30 లక్షలు మళ్ళీ డెవలప్ కావాల్సిందే కదా. ఉమ్, దానికి స్వయం ఉపాధి వైపు పోవాలి, ఇంకా వేరే ఆప్షన్స్ తీసుకోవాలి, బిజినెస్ వైపు పోవాలి, ఇంకా రకరకాల పోవాలి. అంతేగాని ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండనే లేవు. అవును ఇప్పుడు 10 ఏళ్ళలో అయినా కేసీఆర్ నింపిందే 35,000. అవును మిగతా అన్ని కూడా ఏంటంటే రెగ్యులరైజ్ చేసిండు, ఆ. ఎలక్షన్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ అట్లా చేసిండు. అవును అంతేగాని ఉద్యోగాలే లేవు. మొత్తంగా జనాభా 33 లక్షల మందికి ఒకటేసారి ఉద్యోగాలు ఏమంటే ఎడికెళ్ళి ప్రభుత్వం అవును ఇచ్చే 1,00,000 ఉద్యోగాలు అన్ని వర్గాలు కలిపితే అవును దాంట్లో భాగాలకు వచ్చేది ఎంత. అవును సో కాబట్టి అది 100% న్యాయం జరగదు. అందరికి న్యాయం జరగదు. ఓకే అది ఓన్లీ మెరిట్ వాళ్ళకి, ప్రతిభ ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతే తప్ప అందరికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో విన్నారు కదా, ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. సో కంప్లీట్గా ఈ రిజర్వేషన్ ఫలాలలో కూడా సో చూసుకుంటే ఇలాంటి ఇప్పుడు వచ్చిందే చాలు, ఇంకా వద్దు. ఫస్ట్ దీనికి ఒకవేళ మనకి ప్రాపర్గా న్యాయం కావాలంటే పార్లమెంట్లో చట్టం చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటే అందరు కూడా ఇంకా డీటెయిల్ గా న్యాయం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు వస్తాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ ఎస్సీకి వర్గీకరణ సంబంధించి అది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నాయి కదా. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కావాలంటే పార్లమెంట్లో బిల్లు తెప్పించుకోండి మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకోటి అందరూ కూడా చదువుకోవాలని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు.